మా గాంధీ బొమ్మ పక్కన చిన్న సర్కిల్ ఉంది కదా, అక్కడే గ్రౌండ్. అరే పార్కింగ్ చేసే లోపు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఆ కాంచీపురం బ్రిడ్జ్ పక్కన ఆ కెనాల్ కిందకు వచ్చి ఒకసారి నువ్వు నాకు కాల్ చేయి. అన్నగారు గుండెకాయ నోట్లోకి వచ్చేసింది అన్నగారు. నా పార్టీతో పొత్తు పెట్టుకో, నీ జీవితాన్ని తలకిందులు చేస్తానన్నారు. ఆ మాటలకు అర్థం ఇదే అన్నగారు. 2 కిడ్నీలు నోట్లోంచి బయటకు వచ్చేలా ఉన్నాయి అన్నగారు. ఇలా క్రిస్మస్ డెకరేషన్ లో ఎలా తీసారేంటి అన్నగారు? అన్నగారు కొంచెం దయ చూపండి అన్నగారు. అరే తమ్ముడు, 500 కోట్లు అన్నావు కదరా, నమ్మినందుకు అంతరిక్షంలో అండర్వేర్తో వేలాడదీయించావు కదరా. అన్నగారు కొంచెం కనికరించండి అన్నగారు. నేను ఇక్కడ మటన్ కొట్టులో మేకలా వేలాడుతుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారా? ఆసనంలో అడుగు అదిరిపోతుంది అన్నగారు. అయ్యయ్యో. ఎరా నెల తక్కువ వెధవా, 500 కోట్లను గాని సీఎం కొడుకుతో సిట్టింగ్ పెడతావా? ముందు వెనక ఆలోచించవా? అధిక మాసంలో అప్పడాలు అమ్ముకునే మోహం నువ్వును. రాయ్, నీకు ఆ తమిళ వానానికి ఏంట్రా సంబంధం? చెప్పరా. సీఎంని చంపబోతున్నావా? నాకు ఆ పోస్ట్ దక్కాలంటే ఉన్న మార్గం అదొక్కటే. ఆయన్ని చంపేసి ఆ బ్లేమ్ తీవ్రవాదుల మీద వేసేసి ఒక మత కల్లోలాన్ని సృష్టించాలి. అప్పుడు తమిళనాడు స్తంభించిపోయేలాగా ఒకటే పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, అది ఇది అన్నీ చేసి పూర్తిగా నేరాన్ని తీవ్రవాద సంస్థ మీదకి నువ్వు నెట్టేయాలి. ఆ తర్వాత ఎలాగూ సీనియారిటీ ప్రాతిపదిక మీద సీఎం పదవి నాకే దక్కుతుంది. ఇదంతా జరగాలంటే మరి కొద్దిగా నీ సహకారం నాకు అవసరమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్తే పార్టీలో వాళ్ళు వింటారు, బయట జనము ఒప్పుకుంటారు. లేరా, నువ్వు లేరా ముందు. నువ్వు నా ప్రాణమిత్రుడివి, అందుకే ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. మన ప్రాణమిత్రుని ప్రాణం తీయాలన్న ప్లాన్తో నువ్వు వచ్చావని ముందే తెలుసుంటే నిన్నసలు ఇంట్లోకి రానిచ్చేవాడి కాదు. ఈ దిక్కుమాలిన ఆలోచన ఇంతటితో వదిలే. ఈ విషయం వేరే వాళ్ళెవరికీ తెలియకూడదని నేను పొద్దున్నే తమిళ వానాన్ని లేపేశాను. ఈలోపే చెప్పేశాడు ఆ వాడు. ఇంకా ఎవరెవరికి చెప్పాడు రా తమిళ వానన్? సార్, తమిళ వాణని ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఈ విషయం నీకెలా తెలిసింది? నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ధనుష్ కోడి మాత్రమే. ధనుష్ కోట? రే, జోక్ చేస్తున్నావా? నేనేం జోక్ చేయట్లేదు సార్, ఆయనే మీతో బాగా ఆడుకుంటున్నాడు. రైట్ అయ్యా, ధనుష్ కోటికి ఫోన్ చేయరా. ఇప్పుడే కాల్ చేస్తా. ఫోన్ చేస్తారా? ధైర్యం ఉంటే ఫోన్ చేయి. ధైర్యం ఉంటే ఫోన్ చేయి. చేయమంటున్నానా? నువ్వు చేయరా. నా నాయకుడు వచ్చి మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు, చూడరా. నేను ఇక్కడ ఉండగా నీకెవడరా నాయకుడు? వీళ్ళకే నువ్వు నాయకుడివి, కానీ నాకు ధనుష్ కోడి మాత్రమే ఒకే ఒక నాయకుడు. ఫోన్ చేయరా. చేసావా? ఇవ్వు. దేవుడా, నన్ను ఇక్కడ హింసిస్తున్నాడు. దేవుడా, నన్ను కూడా చంపేయాలని చూస్తున్నాడు. దేవుడా. ముండా, ఇంకా కనెక్ట్ అవ్వలేదురా. తీస్తారు నా దేవుడు. చెప్పండి అన్నయ్య గారు. ఏంట్రా చెప్పండి అన్నగారు. నీ అబ్బా నా దగ్గరే డబుల్ గేమ్ ఆడతావరా? ఏంటన్నయ్య, అన్ని పర్ఫెక్ట్, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర డబ్బులు దొబ్బి ఇంకొకరిని పెట్టి నా ప్లాన్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? వాడు ముఖ్యులంతో అన్ని చెప్పేశాడు. వాడు మళ్ళీ వచ్చారా? అంటే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా? అన్నయ్య, అంటే మీరిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేశారన్నమాట. అయ్యో అన్నయ్య, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు. నేను ఇప్పుడే అక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్. ఆగరా, ముందు వాడిని లేపేసి తర్వాత నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. అన్నయ్య 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 అన్నయ్య, వాడికి ఏం కాకూడదు, వాడు ప్రాణాలతో భద్రంగా ఉండడం మీ బాధ్యత. బొంగేం కాదు, నీకు వాడి మీద అంత ప్రేమ కారిపోతుందా? అన్నయ్య అన్నయ్య, మీ ఇద్దరిని కలిపే 30 ఏళ్లకు ముందు 120 అడుగుల పార్టీ జెండా మోసుకుంటూ 1000 చేతులు నిలబెట్టాయి. అందులో ఒక చెయ్యి అరివెలగందైతే ఇంకో చెయ్యి నాదిరా. కుల వివక్ష పోరాటంలో రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్నా. కావాలంటే ఆ ఫోటో ఒకసారి చూడండి రా. అందులో ఒక తల వాడిదైతే ఇంకో తల ఏంట్రా వీళ్ళ ఫ్రెండ్ అంటూ ఎవరో ఒక అతను వచ్చాడయ్యా. రమ్మని చెప్పా. నమస్తే సార్. ఇతనేనయ్యా ఆడ ఫ్రెండ్. అమ్మయ్యా, రారా బాబు, వచ్చేసావు నాయనా. నువ్వు ఒక్కడవే మిస్ అవుతావేమో అని భయపడ్డాను. సార్, ఆడు కూడా మా గ్రూపే సార్. రండి పక్కన చేరేసి కూర్చోపెట్టండి సార్. రా. సారీ సార్, వేరే బిల్డింగ్ వెళ్ళిపోయి ఇటు వచ్చినట్టున్నాను. వీళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు సార్.
సరే రేయ్, ఆ, ఎక్కడున్నావురా? లోపల పద. లోపల పద. నాకు ధనుష్కోటికి మాత్రమే తెలిసిన విషయం నువ్వు పూసగుచ్చినట్టు చెప్తున్నావంటే నువ్వు ధనుష్కోటి వేసిన ప్లాన్ ఏంటి? నన్ను ఏం చేసినా నేను చెప్పను. నీ అబ్బా నిన్ను చంపేస్తాను. చంపినా కూడా చెప్పను. సార్ వాడు తెలియక మాట్లాడుతున్నాడు సార్. వాడికి ఏం తెలియదు సార్. ఇన్ఫాక్ట్ మాకు కూడా ఏమీ తెలియదు సార్. సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఇక్కడ బంధించారు? అసలు మేమే తప్పు చేశాం సార్. అయితే దీన్ని లేపేయమంటావా? ఈ విషయం మీకు ఎలా తెలుసో చెప్పండి. నాటకాలు ఆడతాం. నిజంగా నాకేం తెలీదు సార్. రేయ్, ఒక ఆడపిల్లని కొడతావేంట్రా? మగాడివేనా? నువ్వు మగాడివైతే వచ్చి నన్ను కొట్టరా. వస్తున్నారా? రా 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 నన్ను వేసి. నువ్వు మగాడివైతే వచ్చి నన్ను వేసి. రా 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 ఏంట్రా? అంతే రా 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 నన్ను వేసి. రా రా వచ్చే 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 త్వరగా త్వరగా రా 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 నన్ను వేసి వేసి రా. ఓ అన్నయ్యా, ఓ అన్నయ్యా, వాడు చావకూడదు అన్నయ్యా, వాడు చావకూడదు, వాడు చావకూడదు అన్నయ్యా. సూపర్ దేవుడా, సూపర్ దేవుడా. దేవుడేంట్రా? దేవుడా, మీరు చెప్పినట్టే నన్ను కొట్టి అడిగారు. ఆయన నేను నిజం చెప్పలేదే. ఏంట్రా వాగుతున్నావు? మీరు ఊహించినట్టే మన ప్లాన్ ప్రకారం పక్కాగా జరుగుతోంది. ఏంట్రా ప్లాన్? అదేరా నేను అడుగుతున్నాను. ఏంట్రా ప్లాను? నువ్వు సీఎం అవడమే ప్లాన్. అయ్యో దేవుడా, ఆయనతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? చట్టుకుని లేపేయండి, నా కట్లు విప్పండి, ఒళ్ళంతా నొప్పులు. ఏయ్ నోరు ముయ్యరా, చంపుతాన్రా. అదేరా నేను చెప్తున్నాను. చంపేరా. అయ్యో అన్నయ్యా, నేను చెప్పాను కదా నన్ను దేవుడు చంపడని. రేయ్ నోరు ముయ్యరా. ముండమోపి నువ్వు ముయ్యరా. నువ్వు చెప్పరా, వాడిని ఎందుకు చంపడరా? నన్ను చంపితే నువ్వు సీఎం అయిపోతావుగా. రేయ్ నోరు ముయ్యరా. రేయ్ అన్నయ్య, వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడు చస్తే మీరు సీఎం నువ్వే అవ్వలేదు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. అన్నయ్య నన్ను నమ్ము అన్నయ్య. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు వాడిని చంపాలి. నేను చెప్తున్నాను కదా నన్ను చంపడని. నువ్వు సీఎం అవడం నా దేవుడికి ఇష్టం లేదయ్యా. రేయ్ నిన్ను చంపేస్తాడా, నిన్ను చంపేస్తాడా, నిన్ను చంపేస్తాడా. చెప్తున్నావు గానీ నువ్వు కాల్చట్లేదురా. అంటే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? దేవుడా కనిపెట్టేశాడు దేవుడా. రేయ్ వీడిని చంపండిరా. వీడిని చంపితే నీ అబ్బ ముందు చంపుతాన్రా, నిన్ను చంపుతాన్రా. అప్పుడైనా ఈ కళ మూస్తుందిరా, మొత్తం కళ మూసిపోతుందిరా. వాడు చేస్తే నువ్వు బొంగుల సీమ అవుతావు. నేను చెప్పేది మాత్రం విను, లేదా కాల్చి పారదపై వెళ్ళిపోతా. అర్థమైందా? అన్నయ్య, నా చేతిలో గన్నుంది కదా, వాడికి నాకు మధ్య ఏదైనా ప్లాన్ ఉంటే నిన్ను చంపేసి వెళ్ళొచ్చుగా. చంపు అన్నయ్య, నన్ను చంపు. నేను ఒప్పుకోను సార్. నా కళ్ళ ముందే నా దేవుడిని చంపుతానంటే నేను ఒప్పుకోను. కాబట్టి నా ప్రాణాలు తీసుకోండి సార్, నా ప్రాణాలు తీసుకోండి. నన్ను చంపండి సార్. అన్నయ్య, ఈ రోజు కోసం మన ఇద్దరం 2.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. దయచేసి నేను చెప్పేది దేనికి, ఎందుకు, ఎలా అని ఏమి అడగొద్దు. వాడున్నాడుగా, వాడు చేస్తే నువ్వు సీఎం అవ్వలేవు. అన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య. నన్ను నమ్మి మహాసభకెళ్ళు. నెక్స్ట్ సీఎం నువ్వే అన్నయ్య. ధనుష్కోటి, ఇంతవరకు నువ్వు చెప్పింది ఏదీ నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళన్నయ్య. ఈ మాణిక్యాన్ని తీసుకెళ్లి మురిక్కాలలో పడేయండి రా. అన్నగారు మురికాలంలోనా? కంపు భరించలేను అన్నగారు. కనీసం సెట్ మాట్లాడి ఇప్పించండి అన్నగారు. నేను నీకేం చెప్పాను? తిరిగి మళ్ళీ రాకూడదని చెప్పారు సార్. వస్తే ఏం చేస్తానని చెప్పాను? వస్తే నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచి నా చుట్టూ ఉన్న నా వాళ్ళని చంపేస్తానని చెప్పారు సార్. చెప్పాను. ఇప్పుడు ఏమైంది? మీరు చెప్పిందే సార్ జరిగింది. తెలియక చేశాను సార్.
పొగరు. చచ్చి చచ్చి అందరినీ బతికించచ్చని పొగరు. ఇవాళ నిన్ను చావనివ్వనురా. జరిగినదంతా అలాగే ఉండిపోతుంది. చచ్చిన వాడు చచ్చే ఉంటాడు. సార్ You are going to cross this freaking day alive. తెలియక చేశాను సార్. నేను ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని నిజంగా నాకు తెలియదు సార్. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్, చాలా పవర్ఫుల్ సార్. నేను ఎవరిని సార్ తెలియక నేనేదో నా వల్ల ఇదేదో కాపాడగలనని చెయ్యగలనని నమ్మాను సార్. అలా నమ్మడం తప్పే సార్. ఇప్పుడు నేను నిజంగా తెలుసుకున్నాను సార్. మీరు చేసేది కరెక్టే సార్. మీరు ఇదే కదా సార్ చేయబోతున్నారు. ఎలాగూ నన్ను చంపారంటే మీకు మళ్ళీ ఈ డే వస్తుంది కదా సార్. నేను నిజంగా రాను సార్. నన్ను నమ్మండి సార్. మహానటుడివిరా నువ్వు. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నాకు తెలుసు. నేను నటించట్లేదు సార్. నేను ఎందుకు సార్ నటిస్తాను? వాడు నా ఫ్రెండ్ సార్. నా ఫ్రెండ్ని షూట్ చేశారు సార్. వాడికి పెళ్లి సార్. ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయిని చంపేశారు. వాడికి 2 పిల్లలున్నారు సార్. నన్ను నమ్మొచ్చారు సార్. నేను చేసిన తప్పుకి వాళ్ళు ఏం చేస్తారు సార్? నిజంగా ఒట్టుగా నేను మళ్ళీ రాను సార్. ఈ ఒకే ఒక్కసారి నన్ను చంపేయండి సార్. ప్లీజ్ సార్. నేను మళ్ళీ రాను సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. I'm convinced, but I don't want to take a chance. సార్ నో సార్. తెలియక వచ్చాను సార్. నేను మళ్ళీ నిజంగా రాను సార్. ఐ ప్రామిస్ యూ సార్. ప్లీజ్ సార్. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను సార్. ప్లీజ్ సార్. Guys! సార్ ప్లీజ్ సార్. వీడు చావకూడదు. సార్ నేను మళ్ళీ రాను సార్. ఒట్టేసి చెప్తాను నేను మళ్ళీ రాను సార్. వెళ్ళకండి సార్. ప్లీజ్. పాపం అందరినీ చంపేశారు. నా ఫ్రెండ్ పోయాడు. నేనేం చేయాలి? అల్లా! ఆ అబ్బాయి ఏదో చెప్పాడు కదా, ఎంక్వైరీ చేశారా? అదేం లేదయ్యా, వాడు కొట్టి హంబగ్. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మనకు తెలిసిందేగా. అయినా నేను ఏసీపీకి చెప్పాను, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడులే. చాలా చక్కగా ఉపనిషత్తు ఆర్థిక మంత్రి మాన్యులు పరంధామయ్య గారు ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో కుతంత్రాలు అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళారు. చెప్పారు కదా సీత, నీ కాలు దగ్గర దాన్ని పోసి. నీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? నీ ప్రేమాభిమానాలను చూసి సంతోషంతో నాకు ఒక మాట రావటం లేదు. దేహంలో కళ్ళు దుబ్బయ్యా, సాసు ఒలిగింది కదా. ఎన్నిసార్లు నేను చెప్పాలి, ఎన్నిసార్లు నువ్వు జారాలి? సార్ ఏమంటున్నారు సార్? చెప్పింది చెయ్యరా. ఓకే సార్. ఎలా చచ్చావురా నిన్ను? సాయంత్రం కోయంబత్తూరులో ముముకా మహాసభ భారీ ఎత్తున దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి నీకు తమిళ వాళ్ళకి ఏంట్రా సంబంధం?
ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదనే కదా పొద్దున్నే నేను తమిళ వాళ్ళని లేపేశాను. అయ్యో స్వామి, యాక్టివ్స్ తమిళ్ వానానికి యాక్సిడెంట్ అయింది. మీరు ఇక్కడ బండి ఆపకూడదు. కార్ తీరా, త్వరగా పోనీరా. ఎక్కడికి వెళ్ళారా? గాంధీపురం బస్ స్టాప్ కు పోరా. స్వామి చేయండి. తమిళవాడన్ సార్కి ఎలా యాక్సిడెంట్ అయింది? మీరు ప్రెస్ సార్. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాటర్ ట్యాంకర్ గుద్దేసింది సార్. టైం సార్ ఇందాకే 9:30 అయింది. 9:30కా? అంటే 9:30కి వస్తే తమిళ వాడన్ని కాపాడొచ్చు. దిగరా. Shit! 9:30 అంటే ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళి పట్టుకోవాలి. భాషనే కాదు నన్ను కూడా పెంచి పోషించినటువంటి మా పెదనాన్నగారు మూముక పార్టీలోని ప్రముఖుడు, ఓ దిగ్గజం. ఆయన నాయకత్వంలో, నా ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభ ఎంతో విజయవంతమవుతుందని ప్రకటిస్తారు. సార్ సార్ తమిళ వాడన్ సార్. వాడెవడో చూడండి. తమిళ వాడన్ సార్. సార్ సార్ తమిళ వాడన్ సార్. ఎవరు నువ్వు? సార్ తమిళ వాడన్ సార్. సార్ మిమ్మల్ని చంపబోతున్నారు సార్. సార్ మిమ్మల్ని చంపబోతున్నారు సార్.
అలా పరిగెడుతున్నాడు. సరే ఎందుకురా నువ్వు తెచ్చి నన్ను చంపుతున్నావు? సార్ మీరు చెప్పినట్టు రన్వేలోనే ఉన్నాను సార్. బాగా గుర్తెట్టుకో, బ్లూ కలర్ కోట్, బ్లూ కలర్ టీ షర్ట్, మీసం లేని ముస్లిం వాడు. దిగిన వెంటనే లాక్ చేయి. లాక్ చేసి కార్గో ఎగ్జిట్ లో బయటికి రా. పొరపాటును కూడా మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి రావద్దు. వాడు అద్దం పడి చచ్చిపోతాడు. సార్ అద్దం పడిపోవడం ఏంటి సార్? జాన్, నేను చెప్పింది చెయ్యి జాన్. వాడిని లాక్ చేయి. కార్గో ఎగ్జిట్ లో బయటికి రా. 4 minutes నేను అక్కడ ఉంటా. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ప్లీజ్ సార్, డోంట్ డు ఇట్ సార్. సార్ వాట్ ఆర్ యు డూయింగ్ సార్? ప్లీజ్ పుట్ యువర్ బ్రేక్ సార్. సార్ అయ్యో సార్, ఏంటి సార్? వాడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి పారిపోతున్నాడు సార్. సార్ ఎయిర్పోర్ట్కేగా. అక్కడికి వెళ్ళి ఏం పిక్తాం రా? వాడు నా కొంపకి పందిరేస్తున్నాడు రా, పందిరేస్తున్నాడు రా. అరే ఎవరయ్యా నువ్వు? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? మిమ్మల్ని లారీతో గుద్ది చంపాలని చూశారు సార్, అందుకే సార్ నేను కాపాడాను. ఎవరు చంపాలని ప్లాన్ చేస్తోంది? పరంధామ సీఎంని చంపడం గురించి మీతో మాట్లాడారు కదా సార్. ఏంటి నువ్వు అనేది? ఇదంతా నీకెలా తెలుసయ్యా? సార్ నాకు అన్ని తెలుసు సార్. ఎవడో తెలియట్లేదు, ఒకడు వచ్చి రెడ్ కలర్ కార్ లో తమిళనాడు తీసుకెళ్లిపోయాడు సార్. స్విఫ్ట్ కార్ సార్. సార్ సీఎం ని చంపే విషయం మీరు ఆయనతో చెప్తారనే మిమ్మల్ని వాళ్ళు చంపాలని ప్లాన్ చేశారు సార్. ఎలాగైనా మహానాడు ఈరోజు జరగకుండా ఆపాలి సార్. నేనంతా చెప్పినా కూడా వెళ్ళలేదా? కన్ఫర్మ్ గా తెలుసా నీకు? సార్ నాకు ఖచ్చితంగా తెలుసు సార్. సార్ నాకు బాగా, అయ్యో సార్ మీరిద్దరు మాట్లాడుకుంది నాకెలా తెలిసింది సార్? అవునా, నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళి పిలిచాను. అన్నయ్య, అబ్బాయ్ పని అయిపోయిందా? అన్నయ్య ఒక చిన్న ప్రాబ్లం. ఏంటది? తమిళవాణన్ని ఒకడు కిడ్నాప్ చేశాడు. ఆహా, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నువ్వు ఫినిష్ చేసి నాకు ఫోన్ చేయి. నేను ఇక్కడ సీఎంతోనే ఉన్నా. ఎవరిదా ఫోను? మన కుర్రాళ్లే. సార్ నేను చెప్పేది వినండి సార్, మహాసభ జరగకూడదు సార్. ఎలాగైనా దాన్ని ఆపండి సార్. ఇప్పుడు ఎలాగయ్యా ఆపడం? ఎలా నీ మాటలు నమ్మేది? సార్ నమ్మి తీరాలి.